హై ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. కేంద్ర సమాచార కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధారాణి రేలంగి గారిని ప్రధాని ఆధ్వర్యంలోని కమిటీ నియమించింది. అలాగే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ గా రాజ్ కుమార్ గోయల్ గారిని నియమించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధారాణి రేలంగి గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుధారాణి గారు ప్రస్తుతం పెట్రోలియం సచివాలయ రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు. లీగల్ సర్వీసెస్ అధికారి అయిన ఈయనకు లా ఎన్ఫోర్స్మెంట్, లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్, ప్రాసిక్యూషన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విభాగంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. తెలుగువారైన ప్రొఫెసర్ మాడభూసి శ్రీధర్ 2018 నవంబర్ నుంచి 2018 నవంబర్ వరకు కేంద్ర సమాచార కమిషనర్ గా సేవలందించారు. ఆ తర్వాత ఇప్పుడు సుధారాణి రేలంగి నియమితులయ్యారు. అలాగే కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ గా న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఇప్పటికే కమిషనర్లుగా సేవలందిస్తున్న ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీతో కలిసి కొత్తగా 9 మంది నియామకంతో కమిషన్ లో మొత్తం 11 మంది కమిషనర్లను పూర్తిగా నియమించినట్లు అయ్యింది. ఇందులో 3 మహిళలకు చోటు దక్కింది. రాజ్ కుమార్ గోయల్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాన కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇటీవల ప్రధాన కమిషనర్ గా పదవి విరమణ చేసిన హీరాలాల్ సమరియా తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. కేంద్ర సమాచార కమిషనర్ ను ఎవరు నియమిస్తారు? కేంద్ర సమాచార కమిషనర్ ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. నియామక ప్రక్రియలో ఒక కమిటీ సిఫార్సు చేస్తుంది. ఆ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి కమిటీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. 2 వ్యక్తిగా లోక్సభలో ప్రతిపక్ష నాయకులు ఉంటారు. 3 వ్యక్తిగా ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర కేబినెట్ మంత్రి. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి అధికారికంగా కేంద్ర సమాచార కమిషనర్ ను నియమిస్తారు. ఈ విధంగా క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.